హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. యాక్చువల్గా ఈ యొక్క ఏప్రిల్లో మనం ఆన్లైన్ సంబంధించినటువంటి ఈ యొక్క స్థాపత్య వేద ఫౌండేషన్ క్లాస్ని పరిచయ కార్యక్రమం ఈరోజు 8 గంటలకు మొదలు పెడుతున్నాం మిత్రులారా. ఒక 5 నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 5 ఉన్నప్పుడు మన బ్యాచ్ మొదలవుతుంది. సో ఎవరైనా వాస్తు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చేరాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు, ఈ యొక్క ధర్మం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళలో ఇది 2 భాగాలలో ఇది ఫౌండేషన్ క్లాస్ అన్నమాట. అందరికీ అనుకూలమైన రేట్లో ఉండాలి అని చెప్పి మనం కేవలం 15,000 రూపాయలకి మాత్రమే పెడుతున్నాము. ఇందులో అసలు 9/9 వాస్తు పురుష మండలి మధ్యగా చేసేటటువంటి ప్రతిదీ మీరు నేర్చుకుంటారన్నమాట. అంటే ఒక నక్షత్రాలని తీసుకొని ఆయం ఏ రకంగా కట్టాలి, ఆయంలో కూడా షడయాదితో పాటు యోగము ఆయు అనేటటువంటి ఎక్స్ట్రా 2 క్యాలిక్యులేషన్స్ నేర్చుకుంటారు. దాన్ని ఏ నక్షత్ర జాతకులకి ఎలాంటి నక్షత్రాన్ని ఇంటికి ఫైండ్ అవుట్ చేయాలి, ఆ నక్షత్ర బలాన్ని కలిగించడానికి దాని యొక్క ఇంటి కింద ఏ రకంగా మార్చాలి, అందులో వాస్తుపురుష మండలి ఎలా వేయాలి, అదే రకంగా అందులో ఉన్నటువంటి జోన్స్ని ఎలా గుర్తించాలి, అందులో ప్రతి దిక్కుకి శాస్త్రబద్ధంగా ఎందుకు సింహద్వారం అక్కడ పెట్టమన్నారు, బ్రహ్మస్థానాన్ని ఏ రకంగా గుర్తించాలి, తర్వాత మనం యొక్క బ్యాక్ డోర్ అని బ్రహ్మసూత్రము సోమసూత్రము, అలాగే రూమ్స్ లేఅవుట్ ఫంక్షనాలిటీని ఏ రకంగా ఇచ్చేయాలి, గోడలు ఏ రకంగా కట్టాలి, అవతల గోడలు ఏ రకంగా కట్టాలి, అంతర్గత గోడలు ఏ రకంగా కట్టాలి, ఇలాగా ప్రతిదీ మీ యొక్క వాస్తు యొక్క సమస్యలు కానీ క్వశ్చన్స్ కానీ అన్ని సమాధానాలు దొరుకుతుంది. ఇందులో మనం కనీసం 3 రోజులు క్లాసులు జరుగుతుంది. ప్రతిసారి 2 సెషన్స్ అనమాట. అంటే 2 క్లాసులు చెప్పిన వారానికి 6 క్లాసులు జరుగుతుంది. ఒక నెల 15 రోజులు పట్టవచ్చు కంప్లీట్ అవ్వడానికి. ఒక గ్రూప్గా నేర్చుకోవడం వల్ల ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవచ్చు. డౌట్స్ విషయంలో, క్వశ్చన్స్ విషయంలో ఎక్కువగా నేర్చుకుంటారు. అందువల్ల ఈ యొక్క అవకాశం అనేది ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి మాత్రమే బ్యాచ్ మొదలవుతుంది. ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఇంట్రడక్షనరీ క్లాస్కి మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఇందులో మన పరిచయ కార్యక్రమాలు చేసుకొని మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అనేటటువంటిది తెలుసుకొని మీ యొక్క వాస్తవాలకు, మీ యొక్క పరిశీలనలకు తగినట్టుగా నాలెడ్జ్ చెప్పడం అనేది జరుగుతుంది మిత్రులారా.